ఇప్పుడు మీరే పోతున్నారు? నేను తప్పనిసరిగా వేస్తామన్నా. ఆల్రెడీ మా టీం ఢిల్లీ కూడా బయలుదేరింది. ఓకే. అంటే మా బాధ ఏంటంటే ఏమి తెలంగాణ రాష్ట్ర సేనని పెట్టినప్పుడు అర్థమైంది, రాక్షస సేనతో తెలంగాణ ప్రజల రక్తాన్ని పీడించడానికి ఏర్పడినటువంటి వచ్చినటువంటి దుర్మార్గురాలు. నువ్వు 10,000 రెంట్ కట్టలేదు, 12,000 ఇంటూ రెంట్ కట్టలేక దీన స్థితిలో ఉన్నప్పుడు అటువంటిది నువ్వు 150 కోట్ల రూపాయల ఇంద్రభవనం కట్టినవు, నీకు రిసార్ట్స్ ఉన్నాయి, వేల కోట్ల రూపాయలు ఉన్నవి. దీని మీద కూడా ఈడీకి సిఐడి ఎంక్వైరీ చేయాలని ఈడీకి కూడా మేము ఢిల్లీలో కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. ఆమెను వదిలే ప్రసక్తి లేదు. కేవలం తెలంగాణ ప్రజల కోసం వచ్చేటట్లయితే అన్నా నీకు 1,600 మంది అమరులు కుటుంబాలు చనిపోయినప్పుడు నువ్వు అదే గవర్నమెంట్ లో ప్రశ్నించినవా? ఉద్యమకారులకు అన్యాయం జరిగినప్పుడు అదే గవర్నమెంట్ లో ప్రశ్నించినవా? నువ్వు అదే గవర్నమెంట్ లో ఎంపీగా చేసినవు, ఎమ్మెల్సీగా చేసినవు, వేల కోట్లు సంపాదించుకున్నావు కాబట్టి బయటకు వచ్చినావు. మరి నీ సంపాదన ఎక్కడిది? ఎప్పుడైనా రగన్న ఒక వ్యాపారం చేస్తే ఒక సంవత్సరానికి 5 కోట్లు 10 కోట్లు అట్లీస్ట్ వేసుకుని ఒక 50 కోట్లు 100 కోట్లు, కానీ నీ దగ్గర వేల కోట్లు ఉన్నాయి. మరి ఎంత అవినీతి చేప నువ్వు? నీలాంటి అవినీతి చేపను తెలంగాణ ప్రజలు నమ్మరు. నేను వచ్చేటప్పుడు అంటున్నారు మాకు 2,500 ఇవ్వబట్టే మేము పోయినాము, అక్కడ ఏం లేదు, మా జాగృతిని మొత్తం మోసం చేసింది తెలంగాణ ప్రజా జాగృతిని పెడితే ఇట్లా చేసింది, ఆమె ఏం చేస్తుందో ఆమెకే అర్థం లేదు. ఇప్పుడు